యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 85వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భాగంగా 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము 28వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. శ్లోకం: శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. ఇది శ్లోకం. ఏం చెప్తా ఉన్నాడు? 27వ శ్లోకం లోపల చెప్పి దానికి కంటిన్యూస్గా దాని ఫలితం చెప్తా ఉన్నాడు అన్నట్టు. 27వ శ్లోకం లోపల సర్వసమర్పణ నాకు చేసేయమని చెప్పేసిండు. 28వ శ్లోకం లోపల దాని ఫలితం ఏముంటుందో చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఫలితంతో సహా గొప్ప జ్ఞానం కూడా ఇందులో ఇమిడి ఉన్నది. ఈ ప్రకారముగా కర్మ సమర్పణ యోగముతో కూడిన వాడవై పుణ్య పాపములు ఫలములుగా గల కర్మబంధము నుండి నీ విడువడగలవు. అట్లు విడువడిన వాడవై నన్ను పొందగలవు. పరమాత్మ ప్రాప్తి పరమ పదము అనొచ్చు. నన్ను పొందగలవు అంటే ఏమైనా అనొచ్చు. దీనికి కర్మ సమర్పణ, నీకు ఎలాంటి సంకల్పం ఉండకూడదు. కర్మ నిష్కామంగా జరగాలి. అంటే కర్మ శరీర ధర్మం కాబట్టి, మంచి చెడు విచక్షణ మనోధర్మం కాబట్టి, ఈ రకంగా శరీరము మనసు రెండిటి ద్వారా క్షణకాలం కూడా తీరిక లేకుండా కర్మ జరుగుతుందని చెప్పేసి గత మనకు కర్మయోగం లోపల చెప్పబడ్డది అన్నట్టు. కర్మ సమర్పణ అంటే ఏదీ కోరకుండా పరమాత్ముని యొక్క జ్ఞానములో నీవు నిలకడైపోతే అప్పుడు నీ కర్మలన్నీ సమర్పించబడినట్టే లెక్క. ఎందుకంటే పరిపూర్ణ దృష్టి అనేది నీకు అలవడ్డప్పుడు ఏది చూసినా ఎక్కడ చూసినా అంతా పరమాత్మమయమే తప్ప అద్వితీయం బ్రహ్మ ఏకమేవ అద్వితీయం. దానికి ఇతరంగా ఇంకోటి ఏది లేదు. నాలో నేనై ఉన్నది, నా ముందున్న విశ్వం యావత్తు. ఎప్పుడైతే పరమాత్మ దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్, అటువంటి పరిపూర్ణ జ్ఞాన దృష్టి వచ్చి నీకు పరమాత్మ వైభవం తప్ప, దేవుని దివ్యత్వం తప్ప ఇంకొక్కటి నీకు గోచరించినప్పుడు నీవు చేస్తున్న కర్మ తనకు తాను యోగంగా మారిపోతుంది, తనకు తాను అర్పితమైపోతుంది అన్నట్టు. ఇది సమర్పణ యోగ రహస్యం. కర్మ సమర్పణ యోగంతో కూడిన వాడవై, యోగంతో కూడిన వాడవు అయినప్పుడే కర్మ సమర్పణ అయిపోతున్నది. కర్మ సమర్పణ అయినప్పుడే యోగంతో కూడుకొని ఉంటున్నావు. పర్యాయ పదాలు ఇవి రెండు. సమర్పణ ఎప్పుడైతున్నది? అంతా నీవే అంతా నీదే. ఇది చాలా సత్యం. అంతా నీవే అంతా నీదే అయినప్పుడు జరిగిందంతా నీకు సమర్పింపబడ్డట్టే లెక్క. కూడినవాడవి ఏమైపోతుంది? పుణ్య పాపములు ఫలముగా గల కర్మబంధము నుండి నీవు విడువడగలవు. దేహ తాదాత్మ్యత ఉన్నప్పుడు, నేను వేరే నీవు వేరే అనే భావం ఉన్నప్పుడు నీకు పుణ్యము పాపం అనేటువంటి ముందు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ మట్టుకు పుణ్యం వైపు ఆకర్షితుడు కావడము, ఎప్పుడైనా అనుకోకుండా పాపాలు జరిగిపోతే
అయ్యో అనేటువంటి బాధపడము, పుణ్యం చేసి సంతోషపడము, పొరపాటు జరిగితే బాధపడడం, ఈ రెండు ఉండని దశ కర్మ సమర్పణ. ఈ రెండు ఉండని దశ అంటే సంపూర్ణమైన ఆత్మజ్ఞాన తత్పరత ఉండాలి. అప్పుడు ఏమైపోతుంది, నీకు ఇచ్చ ఏది లేనప్పుడు నువ్వు చేసిన మంచి పనులకు పుణ్యఫలము అనేటువంటి భావం లేదు. కాబట్టి పొరపాటున శరీర ధర్మం ప్రకారంగా ఏమైనా దొర్లితే అది పాపము కాకుండా పోతుంది అన్నట్టు. అంటే జ్ఞాన దృష్టి గలవాడు పాప చింతన ఉండదు. జరుగుతుంది ఎట్లా పాపఫలం, పాపకర్మ జరుగుతుంది ఎట్లా? వ్యవహారిక సత్తా లోపల అట్లా జరిగిపోతుంది ఒక్కొక్కసారి. వ్యవహారిక సత్తా లోపల భీష్ముని చంపాలని అర్జునుడికి ఇష్టం లేదు. ఆ తర్వాత ద్రోణాచార్యుని చంపాలని అర్జునుడికి ఇష్టం లేదు. చెప్పిండు మొదటి అధ్యాయం లోపలంతా వీళ్ళు గొప్ప వాడని చెప్పేసి. కానీ విధియుక్త ధర్మం ఎప్పుడైతే ముంగడికి వస్తుందో అప్పుడు అనుకోకుండా వీళ్ళు చనిపోతారు. మరి పెద్దలను చంపడం పాపం కదా అంటే పెద్దలను చంపడానికి వీళ్ళు ఉపక్రమించలేదు. పెద్దలు దుర్మార్గానికి డాలుగా మారినారు, అడ్డంకిగా మారినారు. దుర్మార్గానికి కాపాడేటందుకు కొరకు వీళ్ళు ముందుకు వచ్చేసిండ్రు కాబట్టి అది వాళ్ళ కర్మ, దాని ఫలితం అంతే. వాళ్ళ చావుకు పాపం వచ్చి పడేటువంటిది ఎవరికి? ఇక్కడ ఉండే పాండవులకు వాళ్ళ చావు పాపం రాదు. ఎందుకు రాదంటే ఏ ఇచ్చ లేకుండా వాళ్ళంతలా వాళ్ళు ఉంటే వాళ్ళ రాజ్యాన్ని లాక్కొని నానా యాతనలు సృష్టించి, నానా బీభత్సాలు సృష్టించి ఖచ్చితంగా వీళ్ళు యుద్ధానికి దిగవలసిన పరిస్థితిని ముందు వాళ్ళు కల్పించారు అన్నట్టు. పాపానికి ముందు వాళ్ళు ఒడిగట్టిండ్రు. ఆ పాపం నుంచి రక్షణ పొందేటందుకు కొరకు వీళ్ళు ప్రయత్నం చేసిండ్రు. అక్కడ తన వాళ్ళు చనిపోయినా దానికి కారకులు వీరైనప్పటికైనా కానీ అది ఆ పాపం అనేటువంటిది వీళ్ళని బంధించదు. పుణ్యము కూడా నిజమైనటువంటి జ్ఞానస్థితి లోపల పుణ్యానికి మించింది జ్ఞానం కాబట్టి అక్కడ పుణ్యఫల త్యాగం తనకు తాను జరిగిపోతుంది అనటం. జ్ఞానులకు, మహాత్ములకు పుణ్యఫల త్యాగం, పుణ్యము ద్వారా వచ్చే స్వర్గమును దాటి వాళ్ళు ముక్త దశకి వెళ్ళిపోతారు, జీవన్ముక్త దశకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ పుణ్యము పాపం యొక్క ప్రస్తావన లోపల నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు అన్నట్టు. ఈ బంధాలు మనం ఏర్పాటు చేసుకున్న బంధాలు. గొప్ప పనులు చేసి పుణ్యం సంపాదించి ఏమో పొందాలంటే నువ్వు చేసుకున్న పుణ్యం వచ్చేస్తే అనుభవించు, అది బంధించేస్తుంది నీకు. లేక నీ క్షేమం కొరకు ఏవో ఘోరమైన పాపాలు చేస్తూ పోయి నీ అంతకు నువ్వు బాగుపడాలని అనుకుంటే సరే బాగుపడు, దాని ఫలితం కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఇటువంటి ఇచ్చనే ఉండదు. సంకల్ప త్యాగం అయిపోయిన తర్వాత ఎవడైతే సంకల్ప త్యాగంతో ఒక జ్ఞానస్థితికి వెళ్ళిపోయిండో ఈ పుణ్యం అవసరం లేదు, పాపంతో నరకం వస్తుందనే భయం లేదు, పుణ్యంతో స్వర్గం వస్తే అవసరమే లేదు. ఇట్లా అట్లు విడబడిన వాడవి నేను నన్ను పొందగలవు. నన్ను పొందగలవు అంటే ఏంటిది? ఇది ఒక పెద్ద చిక్కు. పొందడం అంటే ఏంటి? నన్ను పొందగలవు అంటే ఉన్నదంతా నేనని తెలుసుకుంటే అదే నన్ను పొందడం. సర్వం ఖలు విదం బ్రహ్మ అనేటువంటి జ్ఞానానుభవం తత్పరత నీకు వచ్చినప్పుడు నీవు పొందినట్లే లెక్క. పొందడానికి నీకంటే అది వేరే లేదు. ఉన్నాను, నేను నీకంటే వేరేగా ఉన్నాను అనేటువంటి అజ్ఞానము తొలగితే ఉన్నది ఒకటే, అంతా మించి వాళ్ళేం లేదు. స్వప్నము తొలగితే స్వగృహములో మళ్ళీ వచ్చి పడుకోవాల్సిన అవసరం లేదు. స్వప్నం కారణమైంది. స్వగృహం లోపల నుంచి దేశము, కాలము, పరిస్థితులు మారిపోయినాయి. ఆ మార్పు కూడా నీవే కారణం. స్వప్నం నీ లోపల నుంచి బయటకు పోతుంది. కాబట్టి మెలకువ వాటన్నిటిని తిరస్కరించి యథాస్థానం లోపల నీకు వస్తుంది అన్నట్టు. అట్లాగే
నన్ను పొందగలవు అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే, నేను తప్ప ఇంకొకటి లేదనే దృఢ నిశ్చయం నీకు వచ్చినప్పుడు అదే పొందడము. అంతే తప్ప ఇక్కడ చాలా గొప్ప జ్ఞాన విషయం ఉన్నది. ఇక్కడ చెప్తాను కింది శ్లోకంలో, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం. ఏమంటున్నాడు ఇక్కడ, నేను సమస్త ప్రాణుల యందును సమానముగా నుండువాడను, నాకొకడు ద్వేషింపదగినవాడు కానీ మరి ఒకడు ఇష్టుడు కానీ ఎవడును లేడు. ఎవరు నన్ను భక్తితో సేవించుదురో వారు నా యందును నేను వారి యందును ఉందును. సమముగా నుండువాడను. ఇక్కడ సమస్త ప్రాణులు అన్నారు అన్నట్టు. ప్రాణులు అని అంటున్నప్పుడే అర్థం చేసుకోవాలి. ఒక ప్రాణి ఉన్నదంటే చైతన్యం ఉంటేనే ప్రాణి, లేకపోతే లేదు. వాళ్ళ ఆ చైతన్యం ఎక్కడిది? అది పరమాత్మ చైతన్యమే. చూడండి, బాగా అర్థం చేసుకోండి. సమముగా నుండువాడను అంటే నీ సమము, ఇది మొదలు అర్థం చేసుకో. సమస్త ప్రాణులందును, సమస్త 84 లక్షల జీవరాశులను తీసుకో, లేదా మానవుల లోపల అందరు మానవులను తీసుకో. పోని జీవరాశులు పక్కకు పెడదాం, మానవులందరూ మానవ జాతిని తీసుకో. మొత్తం తీసుకున్నప్పుడు చూడండి, ప్రాణము అంటే చైతన్యం. చైతన్యం అనేది పరమాత్మ యొక్క స్వభావం. శక్తి, చైతన్యం అంటే శక్తి, పరమాత్మని యొక్క స్వభావం. సమస్త ప్రాణులను ప్రకాశింపజేస్తున్నటువంటిది చైతన్యమే. చైతన్యమేమో పరమాత్మని యొక్క స్వభావమై ఉన్నది. ఇప్పుడు ఎవరు ఉన్నట్టు? అన్ని ప్రాణుల లోపల చైతన్యం పరమాత్మ ఉన్నట్టే కదా. సమముగా నుండువాడను, మానవులను తీసుకోండి, అందరి లోపల సమంగా ఉన్నాడు కాబట్టి అందరి కళ్ళు చూస్తూ ఉన్నాయి, అందరి చెవులు వింటూ ఉన్నాయి, అందరి ముక్కు వాసన చూస్తూ, అందరి నాలుగు రుచులు చూస్తూ ఉన్నది. అందరికీ సమానమైన న్యాయం ఉన్నది అన్నప్పుడు అందరి లోపల సమానంగా ఉన్నట్టే లెక్క కదా. సూర్యోదయం అయితే ఆ ప్రకాశం అందరికీ వర్తిస్తున్నది. పున్నమి చంద్రుని యొక్క వైభవం అందరికీ సమానంగా సంతోషపరుస్తూ ఉన్నది. ఈ రకంగా ఎప్పుడైతే అందరి లోపల సమముగా ఉండువాడును, ఉన్నదే నీవు కదప్పా, నీ ఉంటేనే అన్ని ప్రాణులని నీవు, లేకపోతే ఏ ప్రాణి లేదు. ఉన్నదే నీవు అన్నప్పుడు నీకు ద్వేషింపదగినోడు, ప్రేమించదగినోడు ఎవడుంటాడు? ఇష్టుడు కానీ అయిష్టాలు ఏముంటాయి? అన్నిటి లోపల నీవే, అంతా నీవే అయినప్పుడు, అందరి లోపల సమంగా నీవు ఉన్నప్పుడు, ఇంకా ద్వేషించడానికి ఒకడు, ప్రేమించడానికి ఒకడు, నీకు భిన్నమైనటువంటి అస్తిత్వం గల్లోళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ ప్రపంచం లోపల? లేరు. అందరి యొక్క అస్తిత్వము నీవే, అందరి చైతన్యము నీవే, అందరి సర్వము నీవే అయినప్పుడు ఈ ద్వేషము, ఇష్టము, ఇవన్నీ సమము ఏమిటి? ఇవన్నీ ఎవడునూ లేడు. ఎందుకు లేడంటే ఉన్నది నీ ఒక్కడవే కాబట్టి. ఇంకొక్కడి ఎవడే లేడు. ఎవడెక్కడున్నా వాడి చైతన్యం నీవే, వాని అస్తిత్వం నీవే, వాని ఉనికి నీవే కాబట్టి మరి ఒకడు ఇష్టుడు, ద్వేషమైన ఎవడునూ లేడు. ఎవరు నన్ను భక్తితో సేవించుదురో వారి నాయందును నేను వాని. నన్ను భక్తితో సేవించుదురో, భక్తి అనేది ఇక్కడ తెలుసుకోవాలి, విభక్తికి వ్యతిరేక పదం. నేనున్నాను, నిన్ను పూజిస్తున్నానంటే విభక్తి అయిపోయింది అది. నేనున్నాను, నిన్ను పూజిస్తున్నాను, నేనున్నాను, నిన్ను స్మరిస్తున్నాను, నేనున్నాను, నిన్ను దర్శిస్తున్నాను, ఇదంతా విభక్తి. నేనున్నాను, నీవున్నావు, ఇది విభక్తి నడుస్తూ ఉంటుంది. భక్తి అంటే ఏంటిది? నాలో ఉన్నది నీవే,
విశ్వమంతటా ఉన్నది నీవే, నీవే తప్ప ఇతః పరం బెరగను అని ఏకత్వమే, అద్వైతమే నిజమైనటువంటి భక్తి. అద్వైతమే నిజమైనటువంటి భక్తి. ద్వితీయానికి భక్తి అంటే విభక్తికి వ్యతిరేక పదం. విభక్తి అంటే విభజన, భక్తి అంటే ఆ విభజనకు అతీతమైన భజన. అంటే విభక్తికి అతీతమైనటువంటిది, విభక్తికి వ్యతిరేకమైనటువంటిది భక్తి. విభక్తి అంటే రెండు, భక్తి అంటే రెండు కాదు, ఒకటే అని అర్థం అన్నట్టు. ఆ ఏకత్వ భావన ఏదైతే ఉందో పూర్ణద్వైత భావననే నిజమైన అనన్య భక్తి. సేవించుదురు. ఈ భావము నీకు కలిగిన తర్వాత ఏది ఉన్నా అదంతా నీ సేవనే. ఎక్కడ పడితే అక్కడ నీవే కనిపిస్తున్నప్పుడు అంతకు మించిన నీ సేవ ఇంకొకటి లేదు. సేవించుదురు అంటే దాని అర్థం అది. వారు నాయందును నేను వారి యందును ఉందును. మళ్ళీ ఈ నాయందును వారి యందును అంటే మన యొక్క లెవెల్ ఏదైతే ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో దాన్ని స్పృశించుకుంటూ శాస్త్రం ముందుకెళ్తుంది అన్నట్టు. మనము నేనున్నాను, నీవున్నావు, నేను చూస్తా, నువ్వు కనిపిస్తావు అనేటువంటి భిన్న భావనలో ఉన్నప్పుడు ఈ మాటతో నా భిన్న భావం తొలగించవలసి వస్తున్నట్టు. అక్కడ సేవించరు. వారు నాయందును నేను వారి యందును ఉందును. వారి యందున నేను వారి యందును, వారు నాయందును. ఈ వారు వీరనే భావం మనకున్నందుకు ఆ భాష లోపలనే మాట్లాడి చెప్తా ఉన్నాడు. ఆ భావజాలం లోపలనే మనకు చెప్తా ఉన్నాడు. వాస్తవంగా అట్లేమీ లేదు. సమస్త ప్రాణుల లోపల ఉన్నది నీవే. కాబట్టి నీకు ఒకడు దగ్గర, ఒకడు దేశం పదినాడు, మరి ప్రేమి ఇష్టడు అనేటువంటి మాట లేదు. ఇటువంటి ఏకత్వ భావన, పరమాత్మని యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞాన నిష్ఠ ఈజ్ ఈక్వల్ టు శుద్ధమైన భక్తి. ఈ భావాన్ని పెంపొందించుకోవడమే నిజమైన భగవత్ సేవ అనుకోవచ్చు. వ్యవహారిక సత్వ లోపల, ద్వైత భావం లోపల. నేను వారి యందును, వారు నాయందును, నేను వారి యందును ఉందు. ఒకటే ఉన్నప్పుడు వారి యందు నేను, నాయందు వారు అనేటువంటి మాటకు అర్థమే లేదు. ఉన్నది ఒకటి వస్తువు అన్నట్టు, పరమాత్మ వస్తువు. మనకు వారు వీరు నేను అతడు అంటున్నాం కాబట్టి మన లెవెల్కి దిగి చెప్తా ఉన్నాడు. అంతా మళ్ళీ ఏం లేదు. నీవే తప్ప ఇతః పరం బెరగ అనడమే నిజమైనటువంటి భక్తి. ఇది అందుకే రాజవిద్య, రాజగుహ్య అన్నారన్ని రహస్యాలు ఇందు లోపల. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం 30, 9వ అధ్యాయం 30వ శ్లోకం. అపి చేస్సు దురాచారో భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ. మిక్కిలి దురాచారము గలవాడైనప్పటికీ అనన్యభక్తి గలవాడై నన్ను భజించునేని అతడు సత్పురుషుడనియే తలంపబడదగినవాడు. ఏలయనగా అతడు స్థిరమైన మనోనిశ్చయం కలవాడు. చాలా విప్లవాత్మకమైనటువంటి శ్లోకం ఇది. ఈ మాటనే విధర్మీయులు అంటే అన్యమతస్థులు అనుకరించారు. వాళ్ళ దగ్గర చూడండి, మన దగ్గర అనేది మనకు బయటపడడానికి చేత కాదు. చూడండి, ఒక ప్రభుత్వం చాలా బాగా పనిచేసింది. కానీ కార్యకర్తలకు ఆ పనితనాన్ని ఓటర్లకు వివరించి చెప్పే పనిలా విఫలమైపోయినారు. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉంటారు కదా. మొత్తం మీద ఉజ్వలమైనటువంటి ఎన్నో మంచి పనులు ప్రభుత్వం చేసినప్పటికైనా చేయడం ఒక ఎత్తు, చేసిన దాన్ని ప్రశంసించడం ఒక ఎత్తు. అయితే ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఏవైతున్నాయో మన సనాతన ధర్మం లోపల ఉన్నాయి. ఇది ఒక అమృత బిందువు అన్నట్టు ఈ శ్లోకం మనకు.
వేరే వాళ్ళు మన వాళ్ళు దీన్ని మూసి పెట్టుకున్నారు. ఇటువంటి విషయాలు బయట పెట్టడానికి పెద్ద తొందరపాటు మన వాళ్ళకు లేకపోవడం వల్ల వేరే వాళ్ళు ఈ మాట అంటున్నారు, అయ్యా మీరు ఎన్ని పాపాలైనా చేయండి, ఏమైనా చేయండి, దాంతో సంబంధం లేదు, మా మతం లోపలికి వచ్చారంటే ఆ పాపాలన్నీ పరిహారం అయిపోతాయి. ఇక్కడ క్రిస్టియన్స్ అదే, ఇక్కడ ముస్లిమ్స్ అదే ఈ మాట చెప్తా ఉన్నారు అన్నట్టు. ఏం చెప్తా ఉన్నారంటే ఈ రకంగా మీరు మా దాంట్లోకి వచ్చేసేయండి, మీకు పాపాలన్నీ పరిహారం చేస్తాడు దేవుడు, పుట్టుకొత్తను అందరం పాపులమే, కాబట్టి పరిహారం చేసే దేవుని దగ్గరికి తొందరగా రండి. అదో కొత్త దేవుడా, కొత్త శాసనమా, దైవ శాసనమా? సనాతన ధర్మం లోపల ఎప్పటి నుంచో ఉన్నది ఈ మాట. అయితే మన వాళ్లకు కుల భేదము, జాతి భేదము, వర్ణ భేదము, కర్మ భేదము చాలా పాటిస్తారు మన వాళ్ళు. కాబట్టి విలువైన విషయాలు బయటికి చెప్పరు వాళ్ళు. ఇక్కడ చెప్తాను. అందుకే రాజగుహ్య అని చెప్పినంటే ఎవడెక్కడైనా దాచిపెట్టుకుండొచ్చు అని బట్టబయలు చేస్తున్నారు అర్థం రాజగుహ్యం అంటే. మిక్కిలి అందుకే వాళ్ళు ఏమంటారు, ఎంత పాపాలు మీరు చేసినప్పటికైనా మా మార్గంలోకి రండి, మేము మీకు పాపం నుంచి విముక్తి కలిగించి స్వర్గలోకాన్ని ప్రసాదింపజేస్తామని అంటున్నట్టు. అలా వాస్తవంగా చెప్పాలంటే అటువంటి అవకాశము వాళ్ళ దగ్గరనే ఉందేమో అనేటువంటి భ్రమ లోపల మన వాళ్ళు ఉన్నారు. ఎందుకు మన వాళ్ళు ఉన్నారు? మన పెద్దలు ఇటువంటి అన్ని బట్టబయలు చేసి చెప్పకపోవడం వల్ల ఈ అవకాశం మనతో లేదేమో, వాళ్ళ దగ్గరనే ఉంది కాబట్టి పోదాం. కాదది. మిక్కిలి దురాచారం గలవాడైనప్పటికీ, మిక్కిలి ఒక అతిశయోక్తి అలంకారం ఉన్నది ఇక్కడ. మిక్కిలి దురాచారం గలవాడైనప్పటికీ అనన్య భక్తి గలవాడై నన్ను భజించునేని అతడు సత్పురుషుడనియే తలంపబడదగినవాడు. చూడండి, ఎలా అనగా అతడు స్థిరమైన మనోనిశ్చయం గలవాడు. నీవు గతం లోపల ఏముంటివో ఏం లేదో వాటితో సంబంధమే లేదు. ఈ జ్ఞానాగ్ని, ఈ భగవత్ మార్గం ఎట్లా ఉందంటే ధగధగా మండుతున్న అగ్ని లోపల తీసుకుపోయేసిన కట్టెలు ఏవైతే ఉంటాయో అది అన్నీ బూడిదైపోతాయి. బూడిదైన తర్వాత ఈ బూడిద ఏ కట్టెదని గుర్తించలేం మనం. అట్లాగే ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని పాపాలన్నింటినీ భస్మం చేసి పడేస్తున్నట్టు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నది. అందుకే మిక్కిలి దురాచారం గలవాడైనప్పటికీ అనన్య భక్తి గలవాడై అయి ఉండే, ఇంతకు మొదలు ఏమి ఉండే, ఎక్కడ ఉండే, కానీ అన్యమే వాని దృష్టి లోపల లేని దశ వచ్చింది వాని. అనన్య భక్తి అంటే అన్య దృష్టి లేనే లేదు. ఎక్కడ ఏది ఉన్నా అది వానికి అన్యముగా కనిపించడం లేదు. అంత దైవశక్తి, దైవశాసనము, దైవమే. అది అనన్య భక్తి అంటున్నాడు. అది జ్ఞానమే. నన్ను భజించినేని విభజన లోపల నుంచి బయటపడిపోయాడు వాడు మొత్తం మీద. అనన్య భక్తి అన్నప్పుడే విభజన నుంచి విముక్తుడైపోయినట్టు. ఆ విభజన విముక్త భావమే వాస్తవమైనటువంటి భజన. అలాంటి పాటలు ఎన్నో అద్భుతంగా ఉంటాయి. ఇటువంటి జ్ఞానాన్ని నేర్పేటువంటి పాటలు ఎన్నో అద్భుతంగా ఉంటాయి. అయితే మన వాళ్ళు విప్పి మాట్లాడుకోరు. నన్ను భజించునేని చూడండి, అనన్య భక్తి గలవాడు. అనన్యం అంటే ఇంకొక దారికి, ఇంకొకటి వాని చూపు లోపల లేనే లేదు. ఒకే ఒక పరమాత్మ దృష్టితో ఎప్పుడైతే ఉంటాడో వాడు అనన్య భక్తి. ఎందులో ఏం చూసినా అది పరమాత్మని యొక్క దివ్యత్వమే, పరమాత్మని యొక్క అస్తిత్వమే. ఈ భావం నుంచి ఎప్పుడైతే మనిషి చూస్తూ ఉంటాడో అటువంటప్పుడు ఆటోమేటిక్ విభజన నుంచి విముక్తుడైన తర్వాత మిగిలేది భజన. విభజన అంటే ఏంటిది? నేను ఒక జీవుడిని, అతడు ఒక దేవుడు,
ద్విభజన భావం. జ్ఞానం అనేటువంటి పరిస్థితి లోపలికి వచ్చేసి ఇటువంటి విభజన తత్వం నుంచి విముక్తుడైపోతే అటువంటి వాడు సత్పురుషుడని తలంపబడదగినవాడు. వాడు గొప్ప సత్పురుషుడనే మనం భావించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దురాచారం ఉండింది మునుపు, కానీ ఇప్పుడు వచ్చి అనన్య భక్తి గలవాడు అయిపోయాడంటే ఆ అనన్య భక్తే ఒక అద్భుతమైనటువంటి భజన. అతడు సత్పురుషుడని అలాంటి వాడు సత్పురుషుడని తలంపబడుతుంది, పడవడవును. ఏలే అనగా అతడు స్థిరమైన మనోనిశ్చయం గలవాడు. స్థిరమైనటువంటి మనోనిశ్చయం ఉన్నటువంటి వానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇష్టపడేటువంటి వాడు భగవంతుడు అనేటువంటిది మనకు ఈ శ్లోకాల లోపల అర్థమైంది.